ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది నువ్వు దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న విషయం పాడుకుందామండి. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయన, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి నీ చాటిరా, నజరేయుడా నా యేసయ్యా. ఇది నా దేవుని వాగ్దానం మనం చూసుకున్నామండి. 134వ కీర్తన 3వ వచనం చూసుకుందామండి. భూమిని ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. ఇది నా దేవుడు మాట్లాడుతున్నాడండి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. సియోనులో దేవుని రాజ్యము, సియోనులో ఆయన ఒకనాడు మరి తన సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు ఆయన ఎదుట మనం ఆయన ముఖ దర్శనం చేసేవారికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలండి. ఏమంటున్నాడు ఇక్కడ? సియోనులో నుంచి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. నిజమే, సియోను కొండ మీద ఆయన ఆసీనుడవుతాడు. తన సింహాసనం ఎదుట మనం అందరం నిలబడిస్తున్న వారమై ఉన్నాము. ఆయన ముఖ దర్శనం చేసేవారికి మనం సిద్ధపాటు కలిగి ఉందాం. ఇదే వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దామండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన కార్యములు జరుగుతున్నాయి కాబట్టి ప్రార్థన చేయండి. ప్రభు రాకడ కూడా సిద్ధపాటు కలిగి ఉండండి. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభా, సియోనులో నాయన ప్రభా, నీ ఎదుట నీ ముఖ దర్శనం చేసేవారికి మమ్మల్ని సిద్ధపరిచి నీ రాకడికి ఆయత్తపరచమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.